హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్‌పీ నాలెడ్జ్. ఇక నుంచి మన ఛానల్‌లో లైబ్రరీ రిలేటెడ్ ప్రైవేట్ జాబ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ముఖ్యంగా హైదరాబాద్ గానియండి, తెలుగు రాష్ట్రాల్లో గానియండి, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గానియండి, కర్ణాటక గానియండి, వీటిలో కూడా మనకి ఎక్కడైనా లైబ్రరీ జాబ్స్ పడితే మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. సో, కాబట్టి ఎవరైతే బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ చేశారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఈరోజు వీడియోలో మనం హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్‌లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో లైబ్రరీ జాబ్ అనేది పడింది. దానికి సంబంధించి వివరాలనేది చెప్తాను. ఇక చూడండి, లైఫ్ ఎడ్యుకేట్ సంబంధించినటువంటి సంస్థలో పడిందనమాట. మీకు స్కేల్ పే వచ్చేసినట్లయితే మనకి 25,000 పర్ మంత్ అనమాట. అంటే ఇయర్‌కి 3,00,000. ఓకే. అండ్ ఇది స్కూల్ అనమాట. సీబీఎస్ఈ స్కూలు జూబ్లీ హిల్స్‌లో ఉంది. అండ్ మీకు హైదరాబాద్‌లో పోస్టింగ్. 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఒకవేళ మీరు లైబ్రరీ ట్రైనీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటే, అంటే 1 ఇయర్, 2 ఇయర్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! లైబ్రరీ ట్రైనీ సర్టిఫికేట్ మన ఛానల్‌లో చాలా వీడియోస్ చేశాను. మీరు లైబ్రరీ అయిపోయిన తర్వాత లైబ్రరీ ట్రైనీ సంబంధించి 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ గనుక చేసుంటే, ఒకవేళ ఆ సర్టిఫికేట్ ఉంటే మాత్రం అప్లై చేసే ప్రయత్నం చేయండి. మీకు కూడా జాబ్ అనేది ఇవ్వచ్చు. అండ్ మీకు పీఎఫ్ అనేది ఉంటుంది. బస్ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఉంటుంది. మంత్లీ ఒక సాటర్‌డే ఆఫ్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ చూడండి, ప్రతీక లైఫ్ ఎడ్యుకేట్ .com సంబంధించినటువంటి ఈ ఈమెయిల్‌కి రెజ్యూమ్ అనేది పంపించండి. అండ్ మీరు ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మిగతా వివరాలు కూడా కనుక్కోవచ్చు. లైబ్రరీ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి జాబ్ అనమాట ఇదంతా కూడా. అండ్ క్వాలిఫికేషన్‌లో వచ్చేసినది మీకు బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ చేసిన వాళ్ళు అప్లై చేయండి. డిజిటల్ లైబ్రరీ ఎవరైతే చేశారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌కి అండ్ డిజిటల్ లైబ్రరీ చేసిన వాళ్ళకి ఎక్కువగా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సాలరీ ఆల్రెడీ చెప్పాను కదా, 25,000. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు లింక్డ్ఇన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో, ఇదండి మనకి హైదరాబాద్‌లో ఉన్నటువంటి లైబ్రరీ జాబ్ వివరాలు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.